morning, sir. We are having Dr. Rahman Mohammed, a personal coach and soft skill expert. Hi, sir. And మా తరపు నుండి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మిమ్మల్ని అడగడానికి. సో యాజ్ ఏ స్టూడెంట్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి క్యాంపస్ లైఫ్ గురించి అండ్ వాట్ ఎవర్ ద సిలబస్ గురించి అండ్ ప్లేస్మెంట్స్ గురించి రీసెంట్గా ఏ స్కిల్స్ నేర్చుకుంటే ఎక్కువ యూస్ఫుల్ అని చెప్పి మా స్టూడెంట్స్ తరపు నుండి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఆర్ యూ రెడీ టు ఆన్సర్ ఫర్ దెమ్? యా డెఫినెట్లీ. సో స్టూడెంట్ కమ్యూనిటీ జెన్జీదే ఇప్పుడు జనరేషన్ అంతా. సో కంగ్రాట్స్ చరణ్, మీది కూడా వర్క్ చూస్తున్నాను. సో ఏమేం క్వశ్చన్స్ అడగాలనుకుంటారో క్లియర్గా అడగండి. అండ్ ఈ క్వశ్చన్స్ కంపల్సరీ మీ కాన్వర్జేషన్స్ నుంచి, మీ క్యాంటీన్స్ డిస్కషన్స్ నుంచి వచ్చినాయి అనుకుంటున్నాను. సో చాలా రిలవెంట్గా ఉంటాయి. సో జనరల్గా ఎవరు షేర్ చేసుకోరు. గ్రేట్. యా ప్లీజ్ క్యారీ ఆన్. ఓకే, అండ్ ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్ యాక్చువల్గా స్టూడెంట్స్ అయితే ఇంటర్ వరకు మ్యాక్సిమం 10th వరకు కొంచెం ఒక అండ్ లైక్ కొంచెం రిస్ట్రిక్టెడ్గా ఉంటారు. 10th దాటాక ఇంటర్ అంటారు, ఇంటర్ కొంచెం ఫ్రీ అవుతారు. ఇంకా బీటెక్ అంటే ఫీల్ ఫ్రీ, ఇంకా బర్డ్ లెక్క ఫ్రీ అయిపోతారు. సో వాళ్ళే చూస్ చేసుకుంటారు అండి, లైక్ ఇంజనీరింగ్లో మాకు ఈ టాప్ ప్రయారిటీ కాలేజ్ కావాలి, ఈ కాలేజ్ లైఫ్ ఇట్లా, బీటెక్ లైఫ్ ఈ కాలేజ్ కావాలి అని చెప్పి వాళ్ళే ఏరుకోరి ఇట్లా కాలేజ్లోకి వస్తారు. బట్ ఒకసారి కాలేజ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం బాగానే ఉంటుంది, తర్వాత మెల్లమెల్లగా ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంటుంది. అండ్ క్యాంపస్ బయట ఉండడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, బంక్స్ కొడుతూ ఉంటారు. సో ఎందుకు ఇట్లా? కరెక్ట్. సో క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. వాళ్ళే ఏరికోరి కాలేజ్ ఫస్ట్ వచ్చి పేరెంట్స్తో ఒకసారి, ఫ్రెండ్స్తో ఒకసారి, అండ్ ఈ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి కాలేజ్ రావడము, క్యాంపస్ రావడము, సడన్గా మీరు అన్నట్టు ఎనర్జీ హై లెవెల్ నుంచి ఫస్ట్ ఇయర్ అయిపోగానే కాలేజ్ వెళ్ళాలంటే మ్యాథమెటిక్స్, సెమిస్టరా, మిడ్ మార్క్సా, ల్యాబా, అంటే క్యాంపస్ లైఫ్ అనేది చాలా తక్కువ గడుపుతారు. ఎందుకు? అదే క్వశ్చన్ ఇప్పుడు చూసుకుంటే అసలు వాళ్ళు దేంట్లో ఎక్కువ గడుపుతున్నారు అంటే దేంట్లో కూడా కన్సిస్టెన్సీ ఉండదు. దానికి ఫస్ట్ పాయింట్ ఏంటంటే 10th క్లాస్ వరకు ఒక డ్రీమ్ ల్యాండ్ స్కూల్, వెరీ కంఫర్ట్ జోన్. ఇంటర్మీడియట్ అనేది ఒక ఆబ్జెక్టివ్తో వెళ్తారు. ఏంటంటే ఎంపీసీ తీసుకున్నవాడు ఎంసెట్లో ఆర్ ఇప్పుడున్న ఎఫ్సెట్లో మంచి ర్యాంక్, ఇంజనీరింగ్కి ఆర్ జేడబ్ల్యూ ఇవన్నీ ఉంటాయి కదా. ఆర్ బైపీసీ తీసుకున్నాడు ఒక ఆబ్జెక్ట్తో వెళ్తాడు. ఏంటంటే నాకు మినిమం మెడిసిన్ రాకున్నా డెంటల్ అన్నా ఇంకేదన్నా రావాలి అని చెప్పి ఒక ఆబ్జెక్ట్తో వెళ్తాడు. కానీ మీరు గమనిస్తే గ్రాడ్యుయేషన్ ఒక్కటి ఎంటర్ అయ్యేటప్పుడు ప్రతి ఒక్కరు అఫ్కోర్స్ కెరియర్ బాగుండాలి, ప్లేస్మెంట్ సూపర్గా ఉండాలి, కానీ అల్టిమేట్గా నాకు ఇక్కడ ఫన్ ఉండాలి అని వస్తుంది. ఎస్, కరెక్టా? సినిమాలో చూసినట్టు. సో హ్యాపీ డేస్, ఒక కేరింత, ఒక 3 Idiots ఇవన్నీ చూసేసి ఉంటారు ఇంటర్మీడియట్ హాలిడేస్లో. చూసేసి ఒక మ్యాడ్ ఇవన్నీ అప్పటి నుంచి చెప్తున్నాను. సో అప్పుడు ఇప్పుడున్న మ్యాడ్ స్క్వేర్ నుంచి మీరు బ్యాక్కి వెళ్తే హ్యాపీ డేస్ వరకు. హ్యాపీ డేస్ వాజ్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ ఫిలిం యూనో ఇన్ ఫర్ 22,000 కిడ్స్. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే ఫన్ అనేది ఒక ప్లేస్కి రెస్ట్రిక్టెడ్ అని ఎప్పుడూ ఉండదు. ఫన్ అనేది ఇప్పుడు మోస్ట్ ఫన్ అంటే ఒక సినిమా థియేటర్. ఆ థియేటర్లో కూడా బోర్గా ఇప్పుడు జెన్సీ కిడ్స్ బోర్గా కూర్చొని మొబైల్ చూస్తున్నారు. మరి అదే థియేటర్లో ఫస్ట్ 15 minutes తర్వాత ఏదైనా నచ్చకపోతే మొబైల్ తీసేసుకొని గేమ్ ఆడుతున్నారు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫన్ అనేది ఒక ప్లేస్కి రెస్ట్రిక్ట్ అయి ఉండదు. సో క్యాంపస్ లైఫ్ మీద ఉన్న ఈ అన్రియల్ ఎక్స్పెక్టేషన్స్ స్టూడెంట్స్కి స్టడీ చేసే ఛాన్స్ కూడా ఉండదు. అలా వచ్చేస్తారు, జాయిన్ అవుతారు. అండ్ క్యాంపస్ అంటే ఏంటి, ఎంత పెద్దగా క్యాంపస్ ఉంటే, ఎన్ని పెద్ద ఈవెంట్స్ ఉంటే అక్కడ నేను చాలా ఎంటర్టైన్ అవుతాను. బట్ రియల్ లైఫ్లో ఫన్ అనేది నీ మైండ్ సెట్ నుంచి, నీ సెన్సిబిలిటీస్ నుంచి వస్తుంది. అందరికీ ఒకటే ఫన్ నచ్చకపోవచ్చు. సో అదొకటి. అండ్ సెకండ్ వచ్చేసి 100% ఎనీ గ్రాడ్యుయేషన్ ఆర్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ బీటెక్ కానీ, బీఎస్సీ కానీ, బీసీఏ, ఈ కోర్సెస్ ఏవైనా కూడా ప్రొఫెషనల్ కోర్సెస్. వీటిలో కరిక్యులం కంప్లీట్ చేయడానికి చాలా తక్కువ టైం ఉంటుంది. మన ఇండియాలో గివెన్ బై టూ మెనీ ఫెస్టివల్స్, టూ మెనీ హాలిడేస్, మీరు అబ్జర్వ్ చేస్తే వర్కింగ్ డేస్ చాలా తక్కువ ఉంటాయి. సో సెమిస్టర్ మోడల్, 6 months ఒక సెమిస్టరు, దీంట్లో వర్కింగ్ డేస్, దాంట్లో ల్యాబ్స్, ఎగ్జామ్స్, నీ కల్చరల్ ఎక్స్పోజరు, ఇవన్నీ అయిపోయేసరికి ఒక ఇయర్ అయిపోతుంది. అప్పుడు నీకు పెద్ద పెయిన్ పాయింట్ ఉండదు. బట్ సెకండ్ ఇయర్ నుంచి ఏంటంటే ఇంజనీరింగ్ అంటే ఇంతేనా, అమ్మ డైలీ కాలేజ్కి వెళ్ళాలా, అమ్మో రూల్స్ పాటించాలా, నేను రూల్స్ పాటించాలా అంటే నీకు నువ్వే ఒక ఓవర్ హైప్డ్ దట్ నేను ఐఎమ్ గ్రోన్ అప్, ఏముంది వన్ డే బ్యాటింగ్, ఐఎమ్ గ్రోన్ అప్ నౌ, నేను ఎందుకు రూల్స్ ఫాలో అవ్వాలి. సో అక్కడ మెల్లమెల్లగా క్యాంపస్లో టైం స్పెండ్ చేయడం అబ్సల్యూట్లీ చాలా తగ్గిపోయింది. లేటెస్ట్ కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తే ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ చాలా తక్కువ క్యాంపస్లో స్పెండ్ చేస్తున్నారు.
ప్రొవైడెడ్ దానివల్ల చాలా నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. అంటే అన్నోన్ అంటే సబ్కాన్షియస్గా ఇవి నెగిటివ్ ఏంటంటే అన్ఎక్స్ప్లోరింగ్ ద రిసోర్సెస్. ఎంత చిన్న కాలేజ్ ఆర్ పెద్ద కాలేజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న కాలేజ్ పెద్ద కాలేజ్ అనేది గోడలు కానీ వాళ్ళ క్లాస్ రూమ్ ఆడిటోరియంస్తో మెజర్ చేయొద్దు. కొన్ని రిసోర్సెస్ ఓకే అవి ఉంటే ఎక్కడైనా స్పెండ్ చేయొచ్చు. రైట్, ఒక చిన్న లైబ్రరీ ఉంది, దాంట్లో ఒక ఎక్సలెంట్ బుక్ ఉంది, చదువుకోవడానికి ఒక చెట్టు ఉంది, దాని కింద ఉండి చదువుకోవచ్చు. అంతే. పాయింట్ 2 అల్యూమినై కాంటాక్ట్స్ ఆర్ కొంచెం గోడ దాటితే సీనియర్స్ ఉంటారు వాళ్ళతోటి. ఇవన్నీ ఒకప్పుడు జరిగేవి, బట్ నౌ పోస్ట్ కోవిడ్ జెన్జీ కిడ్స్ అయితే దే ఆర్ వెరీ షై. కొత్త పర్సన్తో మాట్లాడాలి అంటే లైక్ ఇంట్రోవర్ట్ అన్న చాలా ఇంట్రోవర్ట్నెస్ ఉంది ఆర్ ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రోవర్ట్స్ కూడా ఉన్నారు. సో ఇది బ్యాలెన్స్ అనేది కొంచెం మిస్ అయింది. అండ్ వాళ్ళకు క్యాంపస్ అంటే వాళ్ళే కన్ఫైన్ చేసుకుంటారు. ఏంటి, అటెండెన్స్ మెయింటైన్ చేయాలి, మిడ్స్ రాయాలి, ప్రమోట్ అయిపోవాలి, వెళ్ళిపోవాలి. అంటే ఒక విధమైన హేట్రేడ్ ఏంటంటే వీళ్ళు మాకు వెల్ విషర్స్ కాదు, క్యాంపస్లో ఉన్న ఎవరు కూడా మా వెల్ విషర్స్ కాదు. సో వెన్ యూ స్టార్ట్ హేటింగ్ ఏ ప్లేస్ ఇట్స్ వెరీ డిఫికల్ట్, అక్కడ కంటైన్ చేయలేము మనం.